ఎవరైనా రికార్డ్ చేయాలనుకుంటే రికార్డింగ్ సెండ్ చేయండి, అప్రూవ్ చేస్తాను. వెంకటేష్, యూ ఆల్సో ఇఫ్ యూ వాంట్. Okay. So I'm just starting a session for the class. Venki, can you hear me? Venkatesh, are you there? Wait from this side. Srinath, any idea whether Venki is joined or? Yeah, Ashok, I'm here. What Yeah, about please. Venki, whether he is joined or he is not responding? Yeah, he will join. Yeah, yeah. Give me a second. He will join. No problem. Okay, because You can. yeah. Okay, proceeding further. Okay, so this is my SAP. ఈరోజు మనం జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి, దాని యొక్క సెగ్మెంట్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం మనకి జిఎల్ అకౌంట్ దేనికి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్గా. ఓకే, ఫస్ట్ జిఎల్. జిఎల్ అనేది ఒక మాస్టర్ డేటా. ఓకే, సో మన ఎఫ్ఐ మాడ్యూల్లో జిఎల్ అనేది మెయిన్ లెడ్జర్. ఓకే, ఇట్స్ అ మెయిన్ టాపిక్ ఫర్ ఇన్ ఎఫ్ఐ మాడ్యూల్. ఇన్ S/4HANA ఇట్స్ complete FICO, GL master is my main concept. So here GL is general ledger master data, which will be used to do the postings, financial transactions, to generate the financial statements respective company course wise. Okay, so ఇప్పుడు మనం అనుకుందాం, GL account, it records all the financial transactions. I told you, right? This will be used to record the financial status, financial transactions. We can prepare all financial statements, that trial balance, profit and loss accounts, balance sheet, cash flow. రైట్, నార్మల్ టర్మినాలజీ మనం అకౌంట్స్ చేస్తాం కదా, మనకి అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే 2 types ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి సింగిల్ ఎంట్రీ, రెండవది డబల్ ఎంట్రీ సిస్టమ్స్. అందరికీ డబల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటో ఐడియానే ఉంటుంది. బీకామ్ స్టూడెంట్, బీకామ్ కానీ ఎంబీఏ కానీ చదువుంటే అందులో మనకి డబల్ ఎంట్రీ సిస్టమ్ కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, మనకి సింగిల్ ఎంట్రీ అంటే ఏంటంటే, నార్మల్గా మనం ప్రొవిజన్ షాప్స్లో మనకి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసుకుంటాం కదా, ఈరోజు ఇంత సేల్ చేసాము, ఇంత ప్రాఫిట్ వచ్చింది అన్నట్లుగా. అది సింగిల్ ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఎస్ఐపిలో మనం ఓన్లీ ఫాలో అయ్యేది డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, త్రూ డబుల్ ఎంట్రీ సిస్టమ్ జర్నల్ ఎంట్రీస్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ జర్నల్ ఎంట్రీస్ జనరల్ లెడ్జర్స్ క్రియేట్ అవుతాయి. బేస్డ్ ఆన్ జనరల్ లెడ్జర్స్ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, క్యాష్ అకౌంట్ మొత్తం కూడా మనకి అలా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్, ద జిఎల్ అకౌంట్ నీడ్స్ టు బి క్రియేట్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్. నేను చెప్పాను కదా, మనం జిఎల్ అకౌంట్ అనేది ఫస్ట్ మనము చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో క్రియేట్ చేయాలి. దాని తర్వాత కంపెనీ కోడ్కి లెవెల్లో ఎక్స్టెండ్ చేయాలి. ఫస్ట్ జిఎల్ అకౌంట్ని ఆల్వేస్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో మాత్రమే క్రియేట్ చేయాలి. దాని ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దట్ జిఎల్ అకౌంట్ which are already created at chart of account level. That GL account will be extended to company code level, because we have to do the postings at company code level, right? మనం కంపెనీ కోడ్ లెవెల్లో పోస్టింగ్స్ చేయాలని అంటే కనుక ఒక జిఎల్ అకౌంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఫస్ట్ క్రియేట్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం అదే జిఎల్ అకౌంట్ని కంపెనీ కోడ్ లెవెల్కి మనం ఎక్స్టెండ్ చేసి ఉండాలి. సో అప్పుడే మనం పోస్టింగ్స్ అనేవి ఆ జిఎల్ అకౌంట్కి చేయగలం. నెక్స్ట్, జిఎల్ అకౌంట్స్ విచ్ ఆర్ క్రియేటింగ్ అండర్ ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్
కెన్ బి కాల్డ్ యాజ్ ప్రైమరీ జిఎల్ అకౌంట్. ఓకే, మనం ఈ ఎవ్రీ జిఎల్ అకౌంట్, ఓకే, మనం ఏ జిఎల్ అకౌంట్ అయితే పోస్టింగ్స్ చేయాలనుకుంటున్నామో మనం పోస్టింగ్స్ అనేవి ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ జరుగుతాయి, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో జరుగుతాయి. ఓకే, సో మనం పోస్టింగ్స్ చేయాలంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లోనే మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత కంపెనీ కోడ్కి ఎక్స్టెండ్ చేస్తాం. సో ఈ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని మనం ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వీ కెన్ పోస్ట్ ద డేటా ఎంట్రీ ఓన్లీ అగేన్స్ట్ ద ప్రైమరీ జిఎల్ అకౌంట్. ఓకే, అది చెప్పాను కదా, వీ కెన్ ఓన్లీ పోస్ట్ టు ప్రైమరీ ఆర్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ జిఎల్ అకౌంట్. The group GL account and the country specific GL account, it collect the data from the primary chart of account. నేను చెప్పాను కదా, ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకుంటే ఈ పాయింట్ అర్థమైపోతుంది. We can only post the data to primary chart of accounts. From primary chart of accounts, group GL and country specific GL account will extract the data. అంటే మనకి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ జిఎల్లో పోస్ట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మనకి గ్రూప్ జిఎల్ అకౌంట్కి, కంట్రీ స్పెసిఫిక్ జిఎల్ అకౌంట్కి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి నాట్ పాసిబుల్ టు పోస్ట్ డేటా డైరెక్ట్లీ అగైన్స్ ద గ్రూప్ చార్ట్ ఆఫ్, అంటే గ్రూప్ జిఎల్ అకౌంట్కి, కంట్రీ స్పెసిఫిక్ జిఎల్ అకౌంట్కి డైరెక్ట్గా పోస్టింగ్స్ అనేవి చేయడం కుదరదు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ వన్ బై వన్ ద బిలో ఆర్ ద ప్రీరిక్విజిట్. ఓకే, మనం కానీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఈ 4 కాన్సెప్ట్స్ అనేవి ప్రీరిక్విజిట్. ఈ 4 మనం ఎస్ఐపిలో క్రియేట్ చేసి ఉంటేనే మనం ఒక జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేయగలం. ఓకే, నెక్స్ట్ సెగ్మెంట్స్. ఇట్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్వ్యూలో అడగచ్చు దీన్ని. హౌ మెనీ సెగ్మెంట్స్ ఆర్ అవైలబుల్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ జిఎల్ అకౌంట్. ఓకే, ఇక్కడ నుంచి మనం ఎస్ఐపిలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు 3 టీ కోడ్లు ఉన్నాయి జిఎల్ అకౌంట్ని చెక్ చేయాలంటే. 3 టీ కోడ్స్. వన్ ఈస్ FSP0. Okay, FSP0 is a transaction code to display the GL account chart of account level. Oh my god, ఇంత టైం పడుతుంది. To display the GL account at chart of account level. Okay, next another T code is FSS0. Got another chart of account is FSS0. అంటే అది వచ్చేసి మనకి కంపెనీ కోడ్ లెవెల్లో జిఎల్ అకౌంట్ని డిస్ప్లే చేయడానికి దాన్ని వాడతారు. ఓకే, FSP0. సో FSP0 అంటే డేటా ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి, జిఎల్ అకౌంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్. నేను చెప్పాను కదా, ఇక్కడ ఓన్లీ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో డేటా కనిపిస్తుంది. సో FSP0 ట్రాన్సాక్షన్ కోడ్ విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ద జిఎల్ అకౌంట్ ఇనిషియల్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. ఓకే, మనం ఫస్ట్ జిఎల్ అకౌంట్ని చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో క్రియేట్ చేసుకుంటాం. ఈ విధంగా ఇక్కడ క్రియేట్ చేసిన దాన్ని సేవ్ చేసిన తర్వాత కంపెనీ కోడ్లోకి ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో అది డిఫరెంట్ టీ కోడ్. అది ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాం. /o FSS0. FSS0 is a transaction code to display the GL account company code level. See, ఇందాక దానికి ఇప్పుడు మనకు వేరియంట్స్ ఏముంది, ఇక్కడ ఓన్లీ జిఎల్ అకౌంట్ టైప్ ఉంది, అకౌంట్ గ్రూప్ ఉంది, షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్, ట్రేడింగ్ పార్ట్నర్ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి కంపెనీ కోడ్ డేటా. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎక్సెల్లో మనం ఆడుకున్నాం. How many segments are available in GL account? Okay, there are 2 segments, chart of account level, company code segment level. So chart of account level మనం చెప్పొచ్చు ఇంటర్వ్యూలో, there are 2 segments are available in SAP. One is chart of account level, another one is company code level. So chart of account level లో then they will ask chart of account level ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయి. So in S4HANA we have to enter GL account field is there, chart of account field is there. The same way controlling chart of accounts like GL account type is there, account group, description, right? So first మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, వాటి యొక్క యూజ్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం ఏ జిఎల్ అకౌంట్ అయితే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ జిఎల్ అకౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అకౌంట్ గ్రూప్స్ని ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ గ్రూప్స్ టీ కోడ్ ఏంటి, OBD4. OBD4లో నా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, మీరు కూడా ఇలాగే చెక్ చేసుకోవాలి. ఓకే, XOP ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సి
ఎందుకు వచ్చానంటే హియర్ ఐ హ్యావ్ మెయింటైన్ ద నెంబర్ రేంజ్ టు క్రియేట్ జిఎల్ అకౌంట్స్. ఓకే, సో అదర్ దాన్ దిస్ జిఎల్ నెంబర్ రేంజ్ ఇఫ్ యూ ఎంటర్ సంథింగ్ ఎల్స్, ఓకే, సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్ అండ్ డైరెక్ట్లీ ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. విల్ సీ నౌ. ఓకే, ఫస్ట్ నేను ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫర్ దట్ ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ క్రియేట్ బటన్ అండ్ హియర్ వాట్ ఈస్ మై చార్ట్ ఆఫ్ అకౌంట్? XOP. Okay, and now I'll randomly pick anyone. Okay. Oh, here material expenses. I will take one material expenses here. So what is the number range I have given here? 1 lakh, right? So I'm just copied that one. So if you want to create material expenses, okay, material expenses related GL account create చేయాలంటే మనము ఈ 1 lakh నుంచి 1,999 నెంబర్ రేంజ్ బిట్వీన్ ఈ రెండు మధ్య నెంబర్ రేంజ్ మాత్రమే తీసుకోవాలి. అట్లా కాకుండా నేను 1,10,000 తీసుకొని మెటీరియల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తానంటే సిస్టమ్ ఒప్పుకోదు. ఎందుకంటే ఈ 1,01,000 అనేది ఓవర్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ సంబంధించింది అనమాట. ఓకే, మనం ప్రతి ఒక్క గ్రూప్కి ఒక జిఎల్ నెంబర్ రేంజ్ అనేది ఇచ్చుంటాం. ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే ఆ గ్రూప్కి సంబంధించింది. దీన్ని దాటిపోతే వేరే జిఎల్ గ్రూప్కి సంబంధించింది. సో అందుకే ఎస్ఏపి ఒప్పుకోదు. ఓకేనా, ఫస్ట్ నేను ఇప్పుడు ఈ 1 lakh ఇస్తాను. ఓకే, సి మై జిఎల్ నెంబర్ రేంజ్ ఇస్ కమ్ హియర్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్ కమ్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ మనకి డిఫరెంట్ 1 lakh కాకుండా ఏదో మిస్టేక్ అయ్యి వేరే నెంబర్ రేంజ్ తెలుసుకుంటే మనకి ఎలా తెలుస్తుంది, ఎలా కంట్రోల్ చేస్తుంది సిస్టమ్ అనేది అంటే, ఇక్కడ మనకి 1 lakh ఏముంది, మెటీరియల్ ఎక్స్పెన్సెస్ ఉంది కదా గ్రూపు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మెటీరియల్ ఎక్స్పెన్సెస్ అనేది ప్రాఫిట్ అండ్ P&L అకౌంట్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే కంట్రోల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ S/4HANAలో ఈసీసీకి S/4HANAకి చేంజెస్ ఉన్నాయి. సో మనకి ఈసీసీలో ఓన్లీ 2 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి ఎయిదర్ P&L జిఎల్ అకౌంట్ ఉంది, లేదా బ్యాలెన్స్ షీట్ జిఎల్ అకౌంట్ ఉంది. బట్ ఇన్ S/4HANAకి వస్తే మనకి 5 కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 5 కేటగిరీస్లో బ్యాలెన్స్ షీట్ ఒకటి, క్యాష్ అకౌంట్, ఈ రెండు బ్యాలెన్స్ షీట్ సంబంధించినట్వి, అసెట్స్ సంబంధించినట్వి. ఓకే, నెక్స్ట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్, అదేవిధంగా ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, ఈ 3 P&Lకి సంబంధించినటువంటి. అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్ నథింగ్ బట్ P&L, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ P&L, సెకండరీ కాస్ట్ అంటే ఇవన్నీ కూడా, ఈ 3 కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించినవి. ఈ బ్యాలెన్స్ షీట్, ఈ క్యాష్ అకౌంట్ రెండు బ్యాలెన్స్ షీట్ సంబంధించినవి. ఓకే, క్లియరా? ఇది చేంజ్, ఇది ఈసీసీకి S/4HANAకి మధ్య డిఫరెన్స్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నేను మెటీరియల్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తాను కాబట్టి ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఇది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను 1 lakh ఇచ్చాను కదా, ఇక్కడ యాజ్ పర్ మై గ్రూప్ ఇక్కడ మనం ఏం డిఫైన్ చేసామో అదే సెలెక్ట్ చేసుకోవాలి. అది కాకుండా మనం ఇంకేదైనా సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఏపి అనేది ఒప్పుకోదనమాట. సో ఇక్కడ యాడ్ ఉంది మెటీరియల్ ఎక్స్పెన్సెస్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి ఎస్ఏపి అనేది అలౌ చేసింది. అలా కాకుండా ఇంకేదైనా తీసుకుంటే సి అకౌంట్ గ్రూప్ 20 ఓన్లీ డిఫైన్ ఫర్ దిస్ నెంబర్ రేంజ్. ఓకే, 2 lakh టు దిస్ మచ్, అందుకే ఎస్ఐపి ఒప్పుకోదనమాట, మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కాబట్టి. సో ఇస్ దట్ ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టెక్స్ట్. ఈ షార్ట్ టెక్స్ట్ అనేది, లాంగ్ టెక్స్ట్ అనేది జిఎల్ అకౌంట్ యొక్క డిస్క్రిప్షన్స్ అనమాట. సో ఐఎమ్ గివింగ్ సమ్ ర్యాండమ్ మెటీరియల్ 1. ఓకే, here also we can update same, or we can else if you want to something put, if you want to enter something else we can enter. Okay, నెక్స్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఓకే, సో ఈ ట్రేడింగ్ పార్ట్నర్ అనేది మనం జనరల్గా మాట్లాడుకుంటే ట్రేడింగ్ పార్ట్నర్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ. నార్మల్గా మనం ఒక కంపెనీ డిఫైన్ చేస్తాం కదా, ఆ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ రియల్ టైంలో మన ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఓకే, ఇది ఓన్లీ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. ఓకే, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2 కంపెనీస్ ఉన్నాయి. ఓకే, 2 కంపెనీస్ రిపోర్ట్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అంటే దానికి మనం ట్రేడింగ్ పార్ట్నర్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఈ ట్రేడింగ్ పార్ట్నర్ని ఎక్కడ యూస్ అవుతుంది అని అంటే, మనం వెండర్స్కి కానీ కస్టమర్స్కి కానీ లావాదేవీలు జరుగుతున్నప్పుడు, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఆ ట్రాన్సాక్షన్స్ ఫైనల్ రిపోర్ట్ వచ్చేసి ట్రేడింగ్ పార్ట్నర్ లెవెల్లో
అప్డేట్ అవుతాయి. ఓకే, వీ కెన్ ఆల్సో అసైన్ ద ట్రేడింగ్ పార్ట్నర్ హియర్, బట్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ హియర్ ఇన్ జిఎల్ అకౌంట్ బికాస్ మనం ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్ని మనం ఎన్ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక కంపెనీ కోడ్లో ఉన్న రిక్వైర్మెంట్ ఇంకో కంపెనీ కోడ్లోకి రాదనమాట. సో ఇట్ మే బీ డిఫరెంట్. వన్ కంపెనీ కోడ్లో ఒకలా ఉంటుంది, ఇంకో కంపెనీ కోడ్లో ఇంకోలా ఉంటుంది రిక్వైర్మెంట్స్ అనేవి. సో మనం కానీ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఇక్కడ కానీ ట్రేడింగ్ పార్ట్ని అసైన్ చేస్తే ఏమవుతుందంటే వీ కెనాట్ యూస్ దిస్ జిఎల్ అకౌంట్ ఫర్ అనదర్ కంపెనీ కోడ్స్. ఇది బిజినెస్కి ఇంపాక్ట్ అవుద్ది. సో వీఆర్ నాట్ సపోజ్ టు అసైన్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ జిఎల్ అకౌంట్, బట్ వీ కెన్ అసైన్ ట్రేడింగ్ పార్ట్నర్ at vendor master data level and customer master data level. బట్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వెండర్ అండ్ కస్టమర్ మాస్టర్కి అసైన్ చేస్తుంది, బట్ అట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్ జిఎల్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఎలా అసైన్ చేయొచ్చు అంటే, వైల్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇట్ సెల్ఫ్ దెర్ ఈస్ వన్ ఫీల్డ్ కాల్ ట్రేడింగ్ పార్ట్నర్. దేర్ వీఆర్ గోయింగ్ టు మాన్యువల్లీ ఎంటర్ ద ట్రేడింగ్ పార్ట్నర్ సో దట్ రిపోర్ట్ విల్ జనరేట్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ గ్రూప్ జిఎల్ అకౌంట్. సో ఈ ఫీల్డ్ అనేది మామూలుగా కనిపించదు. ఇప్పుడు ఎందుకు కనిపిస్తుందనంటే మనము ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం, అలాగే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా. సో మనము ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి అసైన్ చేసాం. ఓకే, ఎప్పుడైతే మనం అసైన్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్ అనేది మనకి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో డిస్ప్లే అవుతుంది. కావాలంటే ఒకసారి మనం కానీ ఆ చార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేయకుండా కానీ అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది కనిపించదు, డిసేబుల్ అయిపోతుంది, ఇక్కడ నుంచి డిసపియర్ అయిపోతుంది. సో వన్స్ మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని వన్స్ ఇఫ్ యూ అసైన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, దెన్ దిస్ ఫీల్డ్ విల్ బి displayed and this field will become as mandatory field. That means we have to assign group account GL account here. Okay, that's a mandatory field, and then we'll go to here, and then here language. Okay, keyword language. Here by default SAP provides English language. If you want to enter anything, you can select for reporting purpose. If you want something else language, you can select accordingly. Okay, and then information here, group chart of account. See, since we have assigned group chart of account to operate chart of account, that's why system is showing the information as this one is successfully assigned. Any doubts? ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే ఫీల్డ్స్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్? ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కానీ, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కానీ, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కానీ, మనం ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో క్రియేట్ చేయాలనుకున్న జిఎల్ అకౌంట్ ఫీల్డ్స్ అనేవి ఇవే. ఎనీ డౌట్స్ బిఫోర్ ఐఎమ్ గోయింగ్ ఫర్దర్? ఏముంటుంది? మేక్ అన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ గ్రూప్ అకౌంట్ నెంబర్. ఓకే, అంటే ఇది మ్యాండేటరీ ఫీల్డ్. నేను చెప్పాను కదా, నేను గ్రూప్ జిఎల్ అకౌంట్ ఇక్కడ అసైన్ చేయలేదు కాబట్టి ఇది నాకు ఎర్రర్ కొడుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ నేను క్రియేట్ చేసుకోవాలి. సో అందుకు ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ ఐ హ్యావ్ టు కమ్ అగైన్. ఫస్ట్ నేను గ్రూప్ జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి ఇక్కడ. సో నా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? XGB. అదేవిధంగా మనం XGB కూడా ఒక నెంబర్ రేంజ్ అనేది ఇచ్చుంటాం కదా. ఓకే 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 ఇప్పుడు సేమ్ జిఎల్ అకౌంట్ నేను క్రియేట్ చేస్తాను. సో నా ఆపరేటింగ్ అండ్ అకౌంట్ గ్రూప్ మెటీరియల్ ఎక్స్పెన్సెస్. సో హియర్ మెటీరియల్ వన్. సి మనం అబ్జర్వ్ చేస్తే ఇందాక స్క్రీన్కి ఇప్పుడు ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ జిఎల్ అకౌంట్ ఫీల్డ్ లేదు. ఎందుకు లేదని అంటే దట్ ఫీల్డ్ విల్ బి డిస్ప్లేడ్ ఓన్లీ ఇన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ క్రియేషన్ జిఎల్ అకౌంట్.
ఓకే. సో ఇప్పుడు మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్విచ్ టు ఏమైనా ఉంది ఇక్కడ, చేంజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే. సో ఇప్పుడు నా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే గ్రూప్ చార్ట్ అకౌంట్ డిఎల్ అకౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఫీల్డ్ విల్ డిస్ప్లే ఓన్లీ ఇన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫీల్డ్ లెవెల్. ఓకే. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో కనిపించదు అండ్ కంట్రీ స్పెసిఫిక్ లెవెల్లో కూడా కనిపించదు. దిస్ ఫీల్డ్ ఓన్లీ డిస్ప్లేడ్ ఇన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. సో క్విక్లీ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ డిఎల్ అకౌంట్. సో హియర్ నేను క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్ని అసైన్ చేస్తాను. సి, సో రేపు ఏం జరుగుతుందంటే వాట్ విల్ హ్యాపెన్ టుమారో వెన్ ఐఎమ్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్, లిసన్ కేర్ఫుల్లీ, వెన్ ఐఎమ్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ విత్ దిస్ జిఎల్ అకౌంట్ and data will be posted in this GL account, and also it will be updated in this GL account because we are assigned this GL general ledger master data. We have assigned this particular GL here so that data will be posted in this GL and also this GL. Okay, got it right? Now I am going to save. It will allow us. See, my GL account is created. See, now I have created two GL accounts, right? Group chart of account level, I have created one GL account. In the same way, operating chart of account level also, I have posted one GL account. So with these two GL accounts, I cannot able to post any transactions because మనం ఏదన్నా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే కన్నా మనకి కంపెనీ కోడ్ లెవెల్లో జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అయి ఉండాలి. ఓకే. సో మనం డిస్కస్ చేసుకుంది ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఫీల్డ్స్ గురించి. ఈ ఫీల్డ్స్ గురించి మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు కంపెనీ కోడ్ లెవెల్ డేటా వేసుకుందాం. అంటే ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ఇప్పుడు ద కంపెనీ కోడ్ సెగ్మెంట్ డేటా ఇట్ కంటైన్స్ ది డేటా స్పెసిఫిక్ టు ద కంపెనీ కోడ్. అంటే దానికి డిఫరెంట్ టీ కోడ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ టీ కోడ్కి వెళ్దాం. ఇది సో ద ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ FSS0. FSS0 టీ కోడ్ ఈస్, I forgot to mention here, FSS0. Above FSP0. Okay. So now field by field we will discuss. So company code data. In company code data, there are two tabs are available. Okay. One is control data. Another one is control create bank interest data. So these two tabs comes under company code level only. So earlier the fields are the tab which we discussed. Those are pertains to chart of account level. Now what we are going to discuss now, those fields or those tabs will comes under company code level. Okay, now one by one we'll discuss. Control data. In control data, there are these many fields. Okay, we should know each and everything about the fields functionality. Okay, in interview definitely they are going to ask what is the use of this particular field. Okay, they might ask it in different way. Don't confuse. Okay, now account currency. Account currency, what is meant by account currency is that the currency which will be used to post transaction. Okay, while creating GL account, we must specify one currency. So if you drop down, we can see list of currencies, right? So first I'll create my own. Okay, instead of X company code. What is my company code? X100, right? ఓకే. సో మనకి ఇందాక నేను చూస్తే అక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ కనిపించింది కదా, ఇప్పుడేం కనిపిస్తుంది, కంపెనీ కూడా కనిపిస్తుంది. అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో నేను క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్ ఇది 1 lakh ఒక మెటీరియల్. ఓకే,
ఆ 1 lakh GL అకౌంట్ నేను ఏం చేస్తున్నాను, కంపెనీ కోడ్కి ఎక్స్టెండ్ చేస్తున్నా. అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ నుంచి ఈ కంపెనీ కోడ్కి యూస్ చేసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, వన్స్ మనం ఈ లెవెల్లో GL అకౌంట్ క్రియేట్ చేస్తే మనం ఇంకా పోస్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అది దాని అర్థం. ఓకే. సో హియర్ వీఆర్ సీయింగ్ GL account which we created, and we are entering the company code for which we want to extend this GL account. Okay. Then once ఇక్కడ నేను GL అకౌంట్ కంపెనీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ INR కరెన్సీ వచ్చేసింది. గమనించారా? సో యాజ్ అండ్ వెన్ ఐ ఎంటర్ దిస్ కంపెనీ కోడ్ ఇన్ అకౌంట్ కరెన్సీ ఫీల్డ్ INR is coming automatically. How means while creating company code we have entered the currency of the company code, right? మన కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కంపెనీ కోడ్ ఆ కంపెనీ కోడ్ యొక్క కరెన్సీ మనం మెయింటైన్ చేసాం. ఐ విల్ షో యూ అగైన్ /OX02. Okay, no problem. Someone is locked my system. Okay, what is my company code? X100, right? So in X100, what is my currency? INR. So from here, system is checking for what is the currency for this company code, and it's automatically picking from there. అంటే ఈ కరెన్సీ అనేది అక్కడ నుంచి చెక్ చేసుకొని బ్యాక్ ఎండ్లో మనకి ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. ఇది లాజిక్. ఓకే, వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్. ఓకే, వీ కెన్ చేంజ్ ద కరెన్సీ ఆల్సో. మనకి ఏదన్నా వన్స్ మనం కానీ కరెన్సీ కానీ చేంజ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంటుంది, GL అకౌంట్ కరెన్సీ డిఫరెంట్ ఉంటుంది అదర్ దాన్ దిస్. ఓకే, అదర్ దాన్ దిస్ కరెన్సీ. ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి, కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఓకే, ఐ విల్ ఎనీవే ఐ హ్యావ్ క్రియేటెడ్ ద నోట్స్ హియర్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సి the account currency, it can be called as GL account currency. The GL account currency possible to maintain either company code currency or other than the company code currency. అంటే బై డిఫాల్ట్ కంపెనీ కోడ్ పరంగా వచ్చింది కాబట్టి ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. ఆర్ ఆల్సో వీ కెన్ మెయింటైన్ డిఫరెంట్ కరెన్సీ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ మెన్షన్ USD. ఓకే, అప్పుడు ఏమవుతుంది, కంపెనీ కోడ్ కరెన్సీ INR, ఇది USD. దీని అర్థం ఏంటంటే మనం ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ చేసేటప్పుడు, ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు బ్యాంక్తో కానీ ఏమన్నా వర్క్ చేసేటప్పుడు బ్యాంక్ ఆల్వేస్ వర్క్స్ విత్ ఫారెన్ కరెన్సీస్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ విధంగా కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ అకౌంట్ కరెన్సీ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం పోస్టింగ్స్ అనేవి ఓన్లీ అకౌంట్ కరెన్సీతో మాత్రమే పోస్టింగ్ చేయగలం. అట్లా కాకుండా INRతో పెట్టుంటే వెన్ ఎవర్ కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ అకౌంట్ కరెన్సీ both are same at that point of time, we can able to post the transactions in any other currency also. It can be done through INR currency. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఓకే, GL అకౌంట్ కరెన్సీ ఈక్వల్ టు కంపెనీ కోడ్ కరెన్సీ. అంటే GL అకౌంట్ కరెన్సీ కంపెనీ కోడ్ కరెన్సీ సేమ్ అయినప్పుడు ఇన్ దిస్ కేస్ నో లిమిటేషన్స్, వీ కెన్ పోస్ట్ ఎనీ ట్రాన్సాక్షన్ కరెన్సీస్ అగైన్స్ ద GL అకౌంట్. అంటే ఈ GL అకౌంట్ మనం యూజ్ చేసుకొని ఏ కరెన్సీలైనా పోస్ట్ చేయొచ్చు, అదేవిధంగా INRలో కూడా పోస్ట్ చేయొచ్చు. అది నేను చెప్పాలనుకుంది. అది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్కి వస్తే GL అకౌంట్ కరెన్సీ అండ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ డిఫరెంట్. ఇన్ దిస్ కేస్ it allow to post only those transactions currencies only equal to GL account currencies. అంటే మనం ఇక్కడ ఏ కరెన్సీ అయితే పెడతామో ఆ కరెన్సీకి మాత్రమే పోస్టింగ్ చేయడానికి SAP అనేది అలౌ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఓన్లీ. ఇది మనం P2Pలో కానీ అకౌంట్స్ పేయబుల్లో కానీ అకౌంట్స్ రిసీవబుల్లో కానీ కొన్ని పోస్టింగ్స్ అనే ఇన్వాయిసెస్ పోస్టింగ్స్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు GL అకౌంట్స్ అనేవి ఆటోమేటిక్గా క్లియర్ అవ్వాలి. సో నార్మల్లీ మనం చూస్తుంటాం ఇన్వాయిస్ పోస్టింగ్స్ అప్పుడు డిఫరెంట్ కరెన్సీలో వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ కోడ్ కరెన్సీ INR. ఓకే, అండ్ నాకు ఇన్వాయిస్ వచ్చింది వచ్చేసి డిఫరెంట్ యూరోలో వస్తుంది, USDలో వస్తుంది, డిఫరెంట్ కరెన్సీలో వస్తుంది. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, క్లియరింగ్ జరుగుతుంది. క్లియరింగ్ జరిగేటప్పుడు
ఐఎన్ఆర్లో ఒక రేట్ ఉంటుంది, యూఎస్డీలో ఒక రేట్ ఉంటుంది, ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఆ ఫ్లక్చువేషన్స్ని క్లియరింగ్ చేసేటప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఐఎన్ఆర్ బేస్ చేసుకునే కంపెనీ కోడ్ బేస్ చేసుకునే క్లియరింగ్ చేస్తుంది అనమాట. సో అందుకే దీన్ని బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ అని అంటారు. సో మనం క్లియరింగ్ చేసేటప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ అవ్వాలి కాబట్టి దిస్ విల్ వర్క్. అర్థమైందా? సో అండ్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే బ్యాలెన్స్ షీట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నౌ మై జిఎల్ అకౌంట్ ఈస్ పిఎన్ఎల్ జిఎల్ అకౌంట్, దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెట్ దిస్ జిఎల్ అకౌంట్. గైస్ ఇంకో 7 minutesలో మీటింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజన్. After 5 minutes, again I will send one more link. Please try to attend that session also, because we will complete FS00 screen also. Complete GL account creation part we are going to discuss today. Okay, don't miss this session. There will be another session also. And then exchange rate difference key. This key will be used at the time of creation foreign exchange GL account. So while doing foreign exchange revaluation, అసలు ఫారెన్ ఎక్స్చేంజ్ రీవాల్యుయేషన్ అంటే ఏంటంటే మనం ఫారెన్ వెండర్స్తో కానీ ఫారెన్ కస్టమర్స్తో కానీ ట్రాన్సాక్షన్స్ కానీ లావాదేవీలు చేసేటప్పుడు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ సపోజ్ టు డూ ద ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఇన్ అ మంత్ ఎండ్. Every month end we have to do the foreign currency revaluation to know that whether we are getting gain or loss. అంటే కదా నార్మల్గా మనం ఒక ఫారెన్ కరెన్సీతో మనం వర్క్ జరిగేటప్పుడు రీవాల్యుయేషన్ జరిగేటప్పుడు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మనకి గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా అని తెలుసుకోవడానికి మనం రీవాల్యుయేషన్ అనేది చేయాలి. అది చేయాలని అంటే ఆ ఎక్స్చేంజ్ రేట్ కరెన్సీని మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఓకే, ఇట్స్ ఎ బేస్ అనమాట. ఓకే, అది మనం ఏ కరెన్సీలో మెయింటైన్ చేయాలనేది మనం మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎస్డి మెయింటైన్ చేసుకోవచ్చు. లైక్ అట్లా ఇక్కడ మనకి డ్రాప్ డౌన్లో ఏం కనిపించట్లేదు, అందుకు డిస్ప్లే అవ్వట్లేదు. మనం ఎంటర్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యుయేషన్ గ్రూప్. ఇది నాకు తెలియదు. ట్యాక్స్ కేటగిరీ. ఓకే, ఈ ట్యాక్స్ కేటగిరీ అంటే ఏంటంటే మనం కస్టమర్స్తో కానీ వెండర్స్తో కానీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు సర్టెన్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఓకే, మనం మామూలుగా చూస్తూ ఉంటాం బిల్స్లో కొన్ని ట్యాక్స్ అనేది పడుతుంటుంది. సిజిఎస్టీ, జిఎస్టీ, హెచ్ఎస్టీ, క్యూఎస్టీ, అట్లా రకరకాల ట్యాక్స్లు అనేవి పడతా ఉంటాయి అనమాట. సో ఆ టైంలో మనకి ఎస్ఏపి టెర్మినాలజీలో మనకి ఏమున్నాయి, ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ అలౌడ్, ఆల్ ట్యాక్స్ అలౌడ్, అవుట్పుట్ ట్యాక్స్ అలౌడ్, రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి ఇక్కడ. సో ఈ జిఎల్ అకౌంట్, ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ట్యాక్స్కి అప్లికబుల్ అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఏ ట్యాక్స్కి అప్లికబుల్, ఓన్లీ ఇన్పుట్ ట్యాక్సా, ఇట్ షుడ్ బి అలౌడ్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఇన్పుట్ ట్యాక్స్కి వర్క్ అవ్వాలి, అదేవిధంగా అవుట్పుట్ ట్యాక్స్కి వర్క్ అవ్వాలి. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే ఏంటంటే మనం కొనేటప్పుడు అమ్మేటప్పుడు పడే ట్యాక్స్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ట్యాక్స్ అంటారు. ఓకే, సో ఈ జిఎల్ అకౌంట్ బేస్ చేసుకొని ఏదైనా సరే కొనడం అమ్మడం జరిగినప్పుడు నాకు 2 విధాల ఇది వర్క్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటా. ఆల్ ట్యాక్స్ అలౌడ్, స్టార్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఆల్ ట్యాక్స్ అలౌడ్. అండ్ దెన్ హియర్ పోస్టింగ్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్. పోస్టింగ్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ పెట్టాం కదా, వన్స్ యాజ్ అండ్ వెన్ యూ ఎంటర్ ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్స్ అలౌడ్ కీ యాజ్ స్టార్, సిస్టమ్ విల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఫీల్డ్ విల్ బికమ్ యాజ్ మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే, అంటే వైల్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ చేసేటప్పుడు ట్యాక్స్ కేటగిరీ అనేది మనం మెయింటైన్ చేయాలి. ట్యాక్స్ అమౌంట్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఎందుకు సెలెక్ట్ చేయాలని అంటే ఇక్కడ మనం మ్యాండేటరీ పెట్టాం. సో ఆల్ ట్యాక్స్ అనేది అలౌ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ వైల్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, అదేవిధంగా సమ్ టైమ్స్ వితౌట్ ట్యాక్స్ ఆల్సో పోస్టింగ్స్ అనేవి జరుగుతాయి. అలాంటప్పుడు అలౌ చేయాలని అంటే మనం దీన్ని ఎనేబుల్ చేయాలి, పోస్టింగ్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్. దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ట్యాక్స్ ఎంటర్ చేయకపోయినా కూడా సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా అలౌ చేస్తుంది. అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్. రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ అంటే ఫర్ బ్యాలెన్స్ షీట్స్. ఓకే, ఫర్ బ్యాలెన్స్ షీట్స్ లైక్ సబ్ లెజర్స్ లైక్ వెండర్స్, కస్టమర్స్ అండ్ అసెట్స్. మనం ఈ సబ్ లెజర్స్, అసెట్స్కి, కస్టమర్స్కి, వెండర్స్కి డైరెక్ట్గా మనం పోస్టింగ్స్ అనేవి చేయం. డేటా షుడ్ గో త్రూ రీకన్సిలేషన్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెటీరియల్ P&L అకౌంట్. ఫర్ P&L అకౌంట్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్
reconciliation account type. Okay, we are supposed to select only for balance sheet account. Okay, so here నాకు ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాలెన్స్ షీట్ అకౌంట్ క్రియేట్ చేస్తానంటే నేను ఏ బ్యాలెన్స్ షీట్ అసెట్స్కా కస్టమర్స్కా వెండర్స్కా అనేది ఎలా అలౌ చేయాలి, ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడే డేటా అనేది రీకన్సిలేషన్ అకౌంట్కి అప్డేట్ అవుద్ది అనమాట. నెక్స్ట్ ఆల్టర్నేట్ అకౌంట్ నెంబర్. ఆల్టర్నేట్ అకౌంట్ నెంబర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కంట్రీ స్పెసిఫిక్ జిఎల్ అకౌంట్. మనం కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. మనం ఈ కంపెనీ కోడ్ లెవెల్లో పోస్టింగ్స్ చేసినప్పుడు డేటా అనేది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ జిఎల్ అకౌంట్కి అప్డేట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం కంట్రీ స్పెసిఫిక్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. సో అలాంటప్పుడు కంట్రీ లెవెల్ జిఎల్ అకౌంట్ మనం క్రియేట్ చేసి హియర్ వీఆర్ గోయింగ్ టు అసైన్ ద కంట్రీ స్పెసిఫిక్ జిఎల్ అకౌంట్. సో టిల్ నౌ ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ కంట్రీ స్పెసిఫిక్ జిఎల్ అకౌంట్. దట్స్ ద రీజన్ it will not display anything here. Okay, so this is operating chart of account level, so I'm not supposed to select this one. I'm just cancelling this. Okay, then tolerance group here. Okay, so these two fields I'm not sure. Okay, so for example, one more important point, friends. So మనకి కానీ ఏదైనా ఒక ఫీల్డ్ గురించి మర్చిపోయినా ఏదైనా నేర్చుకోవాలనుకున్నా ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసి దీని ఇట్లా సెలెక్ట్ చేసి మీ కీబోర్డ్లో F1 ఇవ్వండి. F1 ఇస్తే దాని యొక్క యూజ్ ఏంది, దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంది మొత్తం SAP మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ నాకు చెప్తుంది అకౌంట్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి. అండ్ ఎంట్రీ ఇన్ దిస్ ఫీల్డ్ కేటగరీస్ ద జిఎల్ అకౌంట్ యాజ్ అన్ రికన్సిలేషన్ అకౌంట్. ద రికన్సిలేషన్ అకౌంట్ ఎన్ష్యూర్స్ లైక్ ఇట్ విల్ డిస్ప్లే ఎవ్రీథింగ్. ఓకే, సో నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ మనం